వెల్కమ్ టు అదాన్. ఈ రోజు మనతో డిజిటల్ చందు గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ సార్, బెట్టింగ్ యాప్స్ ఇప్పుడు ప్రస్తుతానికి ఐపీఎల్ సీజన్ నడుస్తుంది. సో చాలా మంది ఏంటంటే మనకు ఎక్కడ చూసినా బెట్టింగ్ యాప్ యాడ్స్ కనిపిస్తున్నాయి. ఈ మధ్య సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ మీద కూడా చాలా జరిగాయి, మనం చూస్తూనే ఉన్నాము. సో చాలా మంది ఏంటంటే నా సర్కిల్లో మీ సర్కిల్లో ఉంటారు ఎవరో ఒకరు బెట్టింగ్ చేసేవాళ్ళు. చాలా డబ్బులు అప్పులు తీసుకొచ్చి మరి పెడతారు, కోల్పోతారు. సో ఇలాంటి వాళ్ళకి మీరు ఎటువంటి సజెషన్ ఇస్తారు? ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇది నన్ను షేర్ చేసుకోవడానికి ఏంటంటే మీ ఆడియన్స్ కోసం ఇచ్చినందుకు. సో ఇక్కడ నేను కూడా ఒక 4 years 5 years బ్యాక్ చూసుకున్నట్టయితే నేను కూడా బెట్టింగ్స్ ఆడేవాడిని. కాకపోతే ఇలాగా యాప్స్ అనేది అప్పట్లో మనకి లేవు, కానీ ఏంటంటే ఐపీఎల్ కావచ్చు, సమ్ అదర్ T20s అనేది ఇలాంటి వాటిల్లో. సో ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైతే ఇవి చేస్తున్నారు బెట్టింగ్ రిలేటెడ్ ఫైనల్గా డబ్బుల కోసమే. సో ఇక్కడ డబ్బులు ఎర్న్ చేయడానికి ఏంటంటే నేను బిలీవ్ చేసేది ఏంటంటే, ఒకటి లక్తో వచ్చే డబ్బులు, సెకండ్ వన్ ఏంటంటే మనము కష్టపడి లైక్ మనం నేర్చుకున్న ఒక స్కిల్ని బిలీవ్ చేసి వచ్చే డబ్బులు. సో లక్ రిలేటెడ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు బెట్టింగ్ ఓకే అంటే ఎవరో ఒకరు పోగొడితే మనకి డబ్బులు వస్తాయి అంటే అవతల పర్సన్ కూడా డబ్బులు సంపాదించాలనే దిగుతాడు రంగంలోకి. నేను కూడా డబ్బులు సంపాదించాలి అనే దిగుతా, ఇద్దరం అలానే దిగుతారు. గెలిస్తే ఎవడో ఒకడే గెలవాలి. అవును, ఓకేనా? ఒకరు గెలిచారు అంటే ఇంకొకటి ఎవరో పోగొట్టుకున్నారు అని అర్థం. సో మనం ఎక్స్పర్ట్ అనుకుని మనం దిగుతాం, వాళ్ళు ఎక్స్పర్ట్ అని వాళ్ళు దిగుతారు. ఫైనల్ గా ఏంటంటే ఎండ్లో డిసైడ్ అవుతుంది మీ డబ్బులు వాళ్ళ దగ్గర ఉండడం, వాళ్ళ డబ్బులు మీ దగ్గర ఉండడం అనేసి. సో ఫైనల్ గా అందరూ డబ్బులు ఎర్న్ చేయడానికే. కాకపోతే ఏంటంటే ఇక్కడ పీపుల్ అందరూ ఓకేనా ఇప్పుడుండే ఇంటర్నెట్ దాన్ని చూసి ఓకే ఆ పర్సన్ ఏంటంటే లైక్ స్క్రీన్ చూపిస్తారు. ఓకే ఇప్పుడు చూడండి 10,000 వచ్చినాయి, ₹1,00,000 వచ్చినాయి. నవ్యో డేస్లో మనం చూస్తూ ఉంటాం. ఒక షాప్కి వెళ్ళేసి ఏంటంటే కెమెరా గొంతు ఓకే ఆ కెమెరా అమౌంట్ ఏదైతే ఉందో పేమెంట్ ఒక 2 lakhs అయి ఉంటుంది. సో 2 lakhs ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ 2 lakhs నేను ఎలా డబ్బులు కడతాను అనేసి ఏంటంటే, సో ఎలా యాప్ ఓపెన్ చేసి ఓకే ఇలా కొడితే 2 లక్షలు చూసే పీపుల్ అందరూ కూడా ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఎస్పెషల్లీ ఎంగేజ్ ఆఫ్ పీపుల్ ఉన్నారో, నేను నెలంతా కష్టపడితే 2,000 వస్తున్నాయి, 5,000 వస్తున్నాయి, 10,000 వస్తున్నాయి, ఈడేంట్రా బాబు ఫోన్ తీసేలా కొడితే ఏంటంటే డబ్బులు ఊడిపడుతున్నాయి అనేసి ఏంటంటే పీపుల్ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఒక థింగ్ ఏంటంటే వాళ్ళు అందరూ ఆడేది ఏంటంటే డెమో అకౌంట్స్ లో ఉంటుంది. చాలా పీపుల్కి అది తెలియదు. ఓకేనా, డెమో అకౌంట్స్ ఉంటుంది, ఆ డెమో అకౌంట్స్ లో ఆడి ఎర్న్ అయితే చేస్తారు. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ లక్తో. సో ఇక్కడ ఈవెన్ ఐపీఎల్ అన్నా అవతలోడు పోగొడితే యువతలోడికి వస్తుంది. బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవతలోడికి రాదు, యువతలోడికి రాదు, యాప్ కనిపెట్టినోడికి వెళ్తాది. ఓకే, దట్ ఈవెన్ ఇక్కడ లక్ కూడా లేదు. సో ఇలాంటి వాటిల్లోకి అయితే పీపుల్ వెళ్ళేసి డబ్బులు అయితే లూజ్ అయితే అయిపోతున్నారు. అలానే ఏంటంటే ఈ ఎంగేజ్ ఆఫ్ పీపుల్ మనం ఏదన్నా చెయ్యాలి అన్నా, ఏదన్నా అచీవ్ చేయాలి అన్నా మన మైండ్ సహకరించేది ఏంటంటే 20 సంవత్సరాల నుంచి ఒక 25-30 సంవత్సరాల వరకే బాగా యాక్టివ్గా ఏంటంటే అది మనకు సహకరిస్తుంది. సో ఆ టైంలో పీపుల్ దీంట్లోకి ఉండిపోవడం వల్ల వాళ్ళ మైండ్ ఏంటంటే ఇంకా మొత్తం కూడా ఆ ఎర్రలోకి వెళ్ళిపోతుంది, వేరేది ఏం ఆలోచించట్లా. సో పీపుల్ ఏంటంటే ఈ టైంలో ఓకే ఉపయోగించుకోవాల్సింది ఏంటంటే ఒక స్కిల్ పైన ఉపయోగించుకుంటే, ఆ స్కిల్ని నమ్ముకొని దాని నుంచి డబ్బులు వచ్చేటివి కానీ తెలుసుకోగలిగితే అప్పుడు హ్యాపీగా ఏంటంటే వాళ్ళు ఎర్న్ చెయ్యొచ్చు. షార్ట్ టర్మ్ మనీ గురించి ఆలోచిస్తున్నారు కానీ రెగ్యులర్ ఇన్కమ్ గురించి ఆలోచించట్లా. ఆ షార్ట్ టర్మ్ మనీ ఏంటంటే ఒక రోజు వస్తుంది, 2 రోజు వస్తుంది, 3 రోజు వస్తుంది, 3 రోజులు వచ్చింది, 4వ రోజు ఏంటంటే దానికన్నా డబుల్ పోతుంది. ఓకే, సో ఎలా ఏంటంటే పీపుల్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయితే చేస్తున్నారు, ఏమైనా సూసైడ్ల వరకు కూడా వెళ్ళిపోతాయి. సో కాబట్టి ఇప్పుడు ఉండే టెక్నాలజీకి ఈవెన్ ఫాస్ట్గా మీకు మనీ రావాలా, సో అలాంటప్పుడు ఫాస్ట్గా వచ్చే పర్టికులర్ వేస్ ఏమున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. కన్సిస్టెంట్ గా రావాలి, ప్రతి నెల రావాలి వచ్చింది అని కాదు. సో ఈవెన్ మీరు వెళ్ళేసి చాట్ జీపీటీలో కూడా వెళ్ళేసి అడగండి. దిస్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్. మీ చాట్ జీపీటీలో అడగండి, వాట్ ఈస్ ద నెంబర్ 1 స్కిల్ వీ నీడ్ టు లెర్న్ టు మేక్ మనీ ఆన్లైన్ ఇన్ 2025? ఓకే, ఈ క్వశ్చన్ ఏంటంటే మీ మొబైల్లో అడగండి, లేకపోతే చూసే ఎవరైతే ఒక పర్సన్ ఉన్నారో మీ మొబైల్లో అడగండి, ఇప్పుడే పాస్ చేసి దీన్ని. ద చాట్ జీపీటీ గోయింగ్ టు సజెస్ట్ యూ నెంబర్ 1 స్కిల్ డిజిటల్ మార్కెటింగ్. ఓకే, ఎందుకు అంటే ప్రపంచం మొత్తం కూడా ఏంటంటే ఇంటర్నెట్ మయం అయిపోతుంది. ఈ ఇంటర్నెట్ మయం అయిపోయేటప్పుడు ఏంటంటే మనం మనీ ఎర్న్ చేయాలి అంటే ఏదైతే ఒక పని మనం చేస్తే ఆ పనికి రివార్డెడ్గా అవతల పర్సన్ డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు మొత్తం ఆన్లైన్ అయిపోతే కంపెనీ వాళ్ళకి ఏంటంటే ఈ ఆన్లైన్ నుంచి వర్క్ చేసే పీపుల్ వాళ్ళ కంపెనీ వాళ్ళకి కావాలి. ఆ పీపుల్గా మీరు తయారైతే మీరు ఇప్పుడు ఎలాగైతే షార్ట్ కట్గా అనేసి అయితే అనుకుంటున్నారో, సో దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది పవర్ఫుల్ వే. ఎక్కడి నుంచైనా మీరు వర్క్ చేయొచ్చు.
ఓకే, ఎన్ని అవర్స్ మీ దగ్గర టైం ఉంటే అన్ని అవర్స్ వర్క్ చేసుకునేలాగా ఆపర్చునిటీస్ ఉన్నాయి, జాబ్ తెచ్చుకోవడానికి ఆపర్చునిటీస్ ఉన్నాయి, అన్నిటికీ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఒకటి నేర్చుకుంటే, ఎందుకంటే ఇది ఇంటర్నెట్కి సంబంధించిన ఒక స్కిల్ కాబట్టి ఇది మనకి స్కూల్స్లో కాలేజెస్లో ఇక్కడెక్కడ చెప్పట్లా. కరెక్ట్. పర్సన్ ఏంటంటే తనంతటికి తనే తెలుసుకోవాలి, ఓకే ఇది ఒక స్కిల్ ఉంది, ఈ స్కిల్ని మనం నేర్చుకుంటే మనకేంటంటే బెనిఫిట్ ఉంటుంది, ఫ్యూచర్ అంతా ఇంటర్నెట్ అయిపోతుంది కదా, ఇంటర్నెట్లో ఒక పర్టికులర్ ఓకే స్కిల్ నేర్చుకొని మనం సెటిల్ అవ్వాలి అని తను తెలుసుకుంటే అప్పుడు సెటిల్ అవ్వగలుగుతాడు. కాబట్టి ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏంటంటే లైఫ్ చేంజింగ్ స్కిల్ ఎవరైతే త్వరగా తెలుసుకుంటారో. ఇప్పుడు కరెక్ట్ సార్, ఎందుకంటే నేను ఎక్కడో విన్నాను, ఇంతకుముందు అవుట్డోర్ మీడియా మీద బాగా ఖర్చు పెట్టేవారు కదా బ్రాండ్స్, పైన పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్ ఉంటాయి, మీరు ఎంత పెద్ద బిల్ బోర్డ్స్ పెట్టుకున్నా కానీ కింద నుంచి జనాలు వెళ్ళేటప్పుడు ఫోన్ లో చూసుకుంటూ వెళ్తారు. సో బిల్ బోర్డ్స్ ఎవరు చూడట్లేదు. సో డిజిటల్ మార్కెటింగ్ ఇస్ ద ఫ్యూచర్ అని చెప్పేసి అది. సో దట్ ఈస్ ద రీజన్. ఇప్పుడు ఏంటంటే పీపుల్ అందరూ కూడా ఈ న్యూ టెక్నాలజీని ఏంటంటే ఫైండ్ అవుట్ అయితే చేసుకోలేకపోతున్నారు. అది ఫైండ్ అవుట్ చేసుకుని ఇప్పుడు యూట్యూబ్ ఉంది, సో అందరూ ఏంటంటే ఎక్కడైతే డబ్బులు కనిపిస్తే అక్కడికి వచ్చేస్తారు. పీపుల్ ఏంటంటే బెట్టింగ్ కనిపించినా బెట్టింగ్కి వెళ్ళిపోయినారు. ఇప్పుడు యూట్యూబ్ రిలేటెడ్ ఏంటంటే తమ్నేల్స్లో 20 లక్షలు వచ్చింది, 30 లక్షలు వచ్చింది అన్నప్పుడు అందరూ యూట్యూబ్లు స్టార్ట్ చేసేస్తున్నారు. సో స్టార్టింగ్ వన్ పర్టికులర్ థింగ్ అట్ రైట్ టైం ఆల్సో వెరీ ఇంపార్టెంట్. యూట్యూబ్ అనేది ఏంటంటే నువ్వు 4 సంవత్సరాల ముందు వాళ్ళు స్టార్ట్ చేసినట్టు స్టార్ట్ చేస్తుంటే అప్పుడు నీకు మంచిగా సబ్స్క్రైబర్స్ వచ్చుంటారు. సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ వ్యూస్ వస్తాయి, ఆ వ్యూస్ ఎక్కువ రావడం వల్ల దానిపైన యాడ్స్ ఎక్కువ ప్లే అయితే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఇప్పుడు మీరు వెళ్ళి స్టార్ట్ చేసేయడం వల్ల ఏమవుతుంది అంటే కాంపిటీషన్ ఎక్కువ, అసలు నేర్చుకోవడానికి టైం పడుతుంది. ఓకేనా, ఈవెన్ నేర్చుకుని కూడా నేర్చుకోరు పీపుల్. నేర్చుకునేది మనకు వద్దు, మనకి డబ్బులు కావాలి. ఏది చేయాలి అన్నా ఫస్ట్ నేర్చుకోవాలి. ఓకే, సో నేర్చుకొని మనం ఏంటంటే ఇది చేయాలి అంటే కాంపిటీషన్ ఎక్కువ, ఎవరిని అడిగినా కూడా యూట్యూబరే. ఓకేనా, ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ రన్ చేసేయడమే. ఓకే, కాంపిటీషన్ పెరిగిపోయింది, ఆపర్చునిటీ తగ్గిపోయింది. మన లైఫ్లో ఎప్పుడూ కూడా ఏంటంటే కాంపిటీషన్ తక్కువ ఉండాలి, ఆపర్చునిటీలు ఎక్కువ ఉండాలి. అలాంటి దాన్ని చూస్ చేసుకున్న పర్సన్ ఏంటంటే వెరీ ఇంటెలిజెంట్ పర్సన్. కాబట్టి ఈ పర్టికులర్ డిజిటల్ మార్కెటింగ్ అనేది ప్రెసెంట్ కరోనా తర్వాత నుంచి కోవిడ్ నుంచి ఏంటంటే ఇది బూమింగ్ అవుతుంది. తక్కువ మంది తెలుసు, కానీ ఆపర్చునిటీస్ చూసుకుంటే పీక్స్ లెవెల్లో ఉన్నాయి, కాంపిటీషన్ తక్కువ ఉంది. ఇది రైట్ పర్టికులర్ టైము, రైట్ టెక్నాలజీ కూడా. సో కాబట్టి ఇది ఇప్పుడు నేర్చుకున్నాం అనుకో మన లైఫ్ ఏంటంటే ఈజీగా అయితే సెటిల్ అవుతుంది. ఓకే, అలా డబ్బులు పోగొట్టుకోకుండా మనం కూడా ఇంకో పర్సన్గా సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా సో హ్యాపీగా ఏంటంటే కన్సిస్టెంట్గా ఓకే మనీ వచ్చే దాంట్లో సెటిల్ అయితే అవ్వచ్చు. ఓకే, ఈవెన్ యూట్యూబర్ కన్నా కూడా ఎక్కువ సంపాదించుకునే స్కోప్ ఏంటంటే డిజిటల్ మార్కెటర్కి మాత్రమే అయితే ఉంది. యూట్యూబర్ ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్, డిజిటల్ మార్కెటర్ చెప్పారు సార్. చాలా ఏజెన్సీస్ నేను చూశాను, మన హైదరాబాద్లో కూడా ఉన్నాయి, బాంబేలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి. కొన్ని కోట్ల రూపాయల టర్న్ ఓవర్స్ చేస్తున్నారు వాళ్ళు జస్ట్ డిజిటల్ మార్కెటింగ్ ఒక పెట్టుకొని. సో నిజంగానే మీరు చెప్పినట్టు చాలా ఫ్యూచర్ ఉంది. అండ్ తప్పుడు దారిలో పోకుండా బెట్టింగ్స్ అలాంటివి, షార్ట్ టర్మ్ క్విక్ మనీ, గెట్ రిచ్ స్కీమ్స్ అలాంటివి దాని వెనకాల పోకుండా లాంగ్ టర్మ్ గేమ్ మీద కన్సిస్టెంట్గా డబ్బులు సంపాదించాలి అనుకుంటే ఒక మంచి స్కిల్ నేర్చుకోండి. డిజిటల్ మార్కెటింగ్ అని కాదు, డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలంటే నేర్చుకోవచ్చు, మీ ఇంట్రెస్ట్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఏదైనా ఒక మంచి స్కిల్ నేర్చుకొని లాంగ్ టర్మ్ కోసం ప్లాన్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.